నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గత ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఆ ప్రసాదాల తయారీలో కల్తీ నెయ్యి వాడారు అనేటువంటి ఆరోపణలు రావడము, దానికి సుప్రీంకోర్టు ప్రత్యేక సిట్ బృందాన్ని తిరుపతికి పంపించి దాని మీద విచారణ చేసి నివేదిక ఇవ్వమని చెప్పడంతో సో ఇప్పుడు ఈ కేసు యొక్క విచారణ వేగవంతమైంది. దీనికి సంబంధించే అప్పట్లో ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డి గారిని కూడా విచారించడము, కీలక సమాచారాన్ని ఆయన దగ్గర నుంచి రాబట్టడము. సో నిన్నైతే కనుక ధర్మారెడ్డి గారు విచారణకు అటెండ్ అయ్యారు. ఈరోజు కూడా మరొకసారి ఆయన్ని విచారణకు రమ్మన్నట్లు తెలుస్తోంది. ఆ విచారణలో భాగంగా ఇది కల్తీ నెయ్యి అని తెలిసి, కల్తీ నెయ్యితో ప్రసాదాలు తయారు చేస్తే హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని తెలిసి కూడా మీరెందుకు కల్తీ నెయ్యిని కొనుగోలు చేయాలని చెప్పి ఆసక్తి చూపించారని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది. సో దానికి సంబంధించి రేపు సుబ్బారెడ్డి గారిని అరెస్టు చేయబోతున్నారు. సుబ్బారెడ్డి గారికి ఆల్రెడీ నోటీసులు ఇచ్చారు. సుబ్బారెడ్డి గారు విచారణకు వచ్చిన సమయంలో ఆయన అరెస్టు చేయబోతున్నారు అనేటువంటి వార్తలు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినబడతా ఉంది. మరి చూద్దాం రేపు ఏం జరుగుతుందో. రేపు సుబ్బారెడ్డి అరెస్టు, కల్తీ నెయ్యి కేసులో కీలక మలుపు, మాజీ సీఎం జగన్ కి షాక్. సో ఈ కల్తీ నెయ్యికి సంబంధించి సుబ్బారెడ్డికి పిఏగా ఉన్నటువంటి ఆ చిన్న అప్పన్నో ఎవరో ఆయన పేరు, ఆయన 50 లక్షల రూపాయలు బోలేబాబా డైరెక్టర్ల దగ్గర నుంచి తీసుకున్నట్లు, అదేవిధంగా 4,50,00,000 రూపాయలు ఒక చిన్న ఉద్యోగి అకౌంట్లోకి 4,50,00,000 రూపాయల నుంచి 5 కోట్ల రూపాయల వరకు ట్రాన్స్ఫర్ అయింది. ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయింది, ఆ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఆ డబ్బులను ఎవరికి ట్రాన్స్ఫర్ చేశారనేటువంటి కోణంలో దర్యాప్తు అయితే జరుగుతూ ఉంది. సో మాజీ సీఎం జగన్ కు షాకు, వైవికి నోటీసులు ఇచ్చిన సిట్ 13న విచారణకు రావాలని ఆదేశము, కీలకం కానున్న సుబ్బారెడ్డి వాంగ్మూలము. ఏమిస్తాడు వాంగ్మూలము, నాకు సంబంధమే లేదంటాడు. ఒక్క డ్రాప్ కూడా పాలు సేకరించినటువంటి డైరీగా చెప్పబడేటువంటి ఒక బోగస్ కంపెనీకి 250 కోట్ల రూపాయలు విలువ చేసే నెయ్యి కాంట్రాక్ట్ ఇచ్చి అందులో ఒక కేజీకి 25 రూపాయల నుంచి 50 రూపాయల వరకు కమిషన్లు వసూలు చేసి చిన్న జనరల్ నాలెడ్జ్ 350 రూపాయలకు 345 రూపాయలకు స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఇండియాలో ఎక్కడైనా దొరుకుతుందా? నా దగ్గర దొరుకుతుందని బోలేబాబా గారు చెబితే వీళ్ళు నమ్మి అతనికి ఇచ్చి, నమ్మి కాదులేండి కమిషన్లలో భాగంగా అతనికి ఆర్డర్ ఇచ్చి ఆ వాళ్ళు పంపించినటువంటి నెయ్యి ఏదైతే ఉందో ఆ ట్యాంకర్ని పరీక్షించినప్పుడు ఆ శాంపుల్స్ని మైసూరులో ఉన్నటువంటి ల్యాబ్కు పంపించినప్పుడు అది కల్తీ నెయ్యి అనే విషయం బయటకు వచ్చి రిపోర్ట్లో వచ్చినా కూడా 2024 వరకు అదే కంపెనీలకు నెయ్యి కాంట్రాక్టు ఇవ్వడం వెనక మతలబేంది. సో ఈ విషయము, ఈ మొత్తం వ్యవహారం జరిగింది సుబ్బారెడ్డి హయాంలోనే కల్తీ జరిగింది. కరుణాకర్ రెడ్డి వస్తాడు, కరుణాకర్ రెడ్డి వచ్చి ఏం చెప్తాడు, కర్పూరం తీసుకుని వస్తాడు, నాకు సంబంధం లేదని. అదే సుబ్బారెడ్డిని తీసుకెళ్లి కర్పూరం వెలిగించి అక్కడ సత్యం చేపించగలుగుతాడా? చేపించలేడు. ఎందుకంటే సుబ్బారెడ్డి హయాంలోనే కల్తీ జరిగిందని చెప్పి విచారణలో బయటపడింది. కీలకం కానున్న సుబ్బారెడ్డి వాంగ్మూలం. నిన్న సిట్ విచారణకు హాజరైన ధర్మారెడ్డి అసలు దొంగలు ఎవరంటే అప్పుడు పాలక మండలిలో ఉన్నటువంటి ఆ టీటీడీ చైర్మన్గా పనిచేసినటువంటి ఆయన కావచ్చు, ఈఓ కావచ్చు. ఎందుకంటే వీళ్ళిద్దరే డెసిషన్ మేకర్స్. వీళ్ళిద్దరికి సంబంధం లేకుండా దాదాపు 250 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ని ఒక కంపెనీకి ఇవ్వడం అనేది అసాధ్యము. కాబట్టి వీళ్ళ కనుసన్నల్లోనే వీళ్లకు తెలిసే అది కల్తీ నెయ్యి అని తెలిసినప్పటికీ కూడా, కల్తీ నెయ్యితో ప్రసాదాలు తయారు చేస్తే హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని తెలిసినా కూడా కావాలనే కమిషన్లకు కకృతిపడి వాళ్ళు అదే డైరీ 2024 వరకు కాంట్రాక్ట్ ఇచ్చి దాదాపు 250 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారు. గంటల పాటు అధికారుల ప్రశ్నలు, కీలక విషయాలు వెల్లడించినట్లు సమాచారం. సో ధర్మారెడ్డి గారు నిన్నైతే గనుక విచారణకు హాజరయ్యారు. ఆ విచారణలో చాలా కీలకమైనటువంటి అంశాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. ఆ అంశాల ఆధారంగా ధర్మారెడ్డి ఇచ్చినటువంటి వాంగ్మూలం ఏదైతే ఉందో ఆ వాంగ్మూలం ఆధారంగా సుబ్బారెడ్డిని విచారించడానికి ముందుకెళ్తున్నారు. కీలక విషయాలు వెల్లడించినట్లు సమాచారం. నేడు మరోసారి ధర్మారెడ్డి విచారణ. సో ఈ రోజు కూడా ధర్మారెడ్డి గారిని విచారించబోతున్నారు. అప్పట్లో ఈవోగా చేసినటువంటి ధర్మారెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడైనటువంటి. ఇక్కడ కామెడీ ఏంటంటే వైవి సుబ్బారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడే, ధర్మారెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడే, కరుణాకర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడే. సో సుబ్బారెడ్డి హయాంలోనే
కల్తీ జరిగింది. వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్గా పదవిలో ఉన్న సమయంలోనే శ్రీవారి ప్రసాదాల తయారీకి కల్తీ నెయ్యి సరఫరా జరిగిందనేది ప్రధాన ఆరోపణ. ఈ వ్యవహారం రాష్ట్రంలో రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా హిందువులు ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళంతా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. సో అంటే మనం తినింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం తిరుమల దర్శించి స్వీకరించినటువంటి ఆ ప్రసాదం ఏదైతే ఉందో అది కల్తీ నెయ్యితో తయారు చేయబడింది అని చెప్పి ఉలిక్కి పడ్డారు. సో శ్రీవారికి పెట్టేటువంటి ఆ నైవేద్యం ఏదైతే ఉందో ఆ నైవేద్యానికి కూడా ఈ నెయ్యే వాడినట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి. సో శ్రీవారికి కూడా కల్తీ నెయ్యితో తయారు చేసినటువంటి నైవేద్యాన్ని తినిపించారు. శ్రీవారికే కల్తీ నెయ్యి ద్వారా తయారు చేసినటువంటి నైవేద్యాన్ని తినిపించారంటే ఇంకా భక్తుల సంగతి సరే సరి గోవిందా గోవిందా గోవిందా. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది. కేసులో కీలక ఆధారాలు సేకరించే పనిలో భాగంగా ఇప్పుడు కీలక వ్యక్తులను విచారించడంపై దృష్టి సారించింది. ఇప్పటికే ఈ కేసులో భాగంగా దర్యాప్తు అధికారులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. కొంతమంది అధికారులు నెయ్యి సరఫరా చేసిన కాంట్రాక్టర్లను కూడా విచారించింది. ఇప్పుడు మాజీ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించిన వైవి సుబ్బారెడ్డిని విచారించడం ద్వారా మరిన్ని కీలక వివరాలు రాబట్టాలని సిట్ అధికారులు భావిస్తున్నారు. సిట్ అధికారులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వీళ్లకు తెలిసినటువంటి ఒకటే ఫార్ములా, నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. అదే జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాలో ఒక డైలాగ్ ఉన్నట్లు ఇదే డైలాగ్ చెప్తారు. ఏ కేసు అయినా, ఏ కుంభకోణమైనా విచారణకు పిలిచి అడిగితే వాళ్ళు చెప్పే మాట తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాము. మరి ఏమైనా సుబ్బారెడ్డి గారు ఏమైనా కీలక విషయాలు బయట పెడతారా? సుబ్బారెడ్డి గారికి సంబంధించి వాళ్ళ సతీమణి గారికి సంబంధించినటువంటి బ్యాంకు ఖాతాలను చెక్ చేయాలంటే అది పర్సనల్ అని చెప్పి కూడా ఈయన మళ్ళీ పిటిషన్ వేసినట్లు తెలుస్తుంది. సో బ్యాంకు ఖాతాలు కనుక చెక్ చేస్తే అసలు దొంగలు బయటపడతారు. అసలు దొంగలు బయటపడేది ఏమి లేదండి. 2019 నుంచి 2024 వరకు మీరు కనుక తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారిని దర్శించుకుని ఉంటే అప్పుడు మీరు తిన్నటువంటి ప్రసాదం టేస్ట్ ఎలా ఉంది? ఇంత పెద్ద సిబిఐ ఎంక్వైరీ, ఇంత పెద్ద సిట్టు వేసి విచారణల అవసరం లేదు. అది కల్తీ నెయ్యా కాదా అని భక్తులను అడిగితే చెబుతారు. 2019 నుంచి 24 వరకు ఎవరెవరైతే తిరుమలలో దర్శనానికి వెళ్ళారో, శ్రీవారి ప్రసాదాన్ని స్వీకరించారో వాళ్ళని అడిగితే బల్ల గుద్ది చెబుతారు ఇది కల్తీ నెయ్యితో తయారు చేసినటువంటి ప్రసాదము. అందులో రుచి లేదు, వాసన లేదు, ముఖ్యంగా భక్తి లేదు దాంట్లో. ఇప్పుడు తయారు చేస్తున్నటువంటి ప్రసాదాలు ఎలా ఉందని ఎవరో చెప్పడం కాదు, సాక్షాత్తు వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు ఒక వీడియోనే చేశారు. ఏ విధంగా ఉంది కూటమి ప్రభుత్వం పాలనలో ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రసాదాలు ఎలా ఉందని చెప్పి ఆయన ఒక వీడియోనే రిలీజ్ చేశారు. సో అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనే దానికి అదే ప్రత్యక్ష సాక్ష్యము. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.